2 వారాల్లో జాబ్ క్యాలెండర్. ఇక షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సర్కారు సీఎం సూచనలతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో గ్రూప్ 2. 2 వారాల జాబ్ క్యాలెండర్. మీరు వచ్చి 7 నెలలు అవుతుంది, ఇంకా 2 వారాలు పెట్టిను. ఏంది అది? మరో ఎన్నికల హామీ అమలుకు కాంగ్రెస్ సర్కారు రెడీ అయింది. దశాబ్దాలుగా నిరుద్యోగులు కోరుతున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు తుది కసరత్తు చేస్తుంది. ఏళ్లకేళ్ళు ఎలక్షన్ల దాకా నోటిఫికేషన్ల కోసం చూడాల్సిన బాధ లేకుండా ఏ ఏడాది ఖాళీలను అదే ఏడాది భర్తీ చేయబోతుంది. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది పక్కా క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆఫీసర్లు జాబ్ క్యాలెండర్ సిద్ధం చేశారు. అది రావాలి, 2 వారాల్లో వస్తే చూద్దాం. రెండవది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అది కరెక్ట్ బందోబస్తే ఉంటుంది. ఏంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది ఈ టైం టు టైం. ఎక్కడ ఖాళీ అవుతుంది, దాన్ని ఎట్లా రిక్వైర్మెంట్, అది ఎట్లా ఖాళీ అయితే దాన్ని ఎట్లా భర్తీ చేయాలి, ఎట్లా ఎగ్జామ్ పెట్టాలి, దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ప్రీ ప్లానింగ్. మన రాష్ట్ర స్థాయిలో అలాంటివి ఉండవు. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రం అయితే లేదు. అదే ఊరించి జాబ్ క్యాలెండర్ చేస్తారు 2 వారాల తర్వాత. అది ఏదైనా ఎగ్జామ్ జరిగే ముందు ఎగ్జామ్కు మధ్యలో ప్రిపరేషన్ గ్యాప్ ఇవ్వాలి. వాళ్ళు అడిగేది ఏంది, డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేసి మెగా డిఎస్సి ఏమని చెప్పారు మొదల నాయకు కూడా. అందరిని దృష్టిలో పెట్టుకొని వేయాలి, ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే జాబ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఈ 2 ఎగ్జామ్లకు కాంట్రాక్ట్ కావద్దు, సమయం దొరకాలి. దానికి ప్రిపేర్ అవుతారు, దీనికి ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, అన్నీ చూసుకోవాలి కదా. మరో ఎన్నికల హామీ అట. ఇప్పటికి ఎన్నికల హామీ అమలైనాయి. మరో ఎన్నికల హామీ ఒకటే అయింది. అది కూడా నాకు తెలిసి అది రవాణా వ్యవస్థ. అది కూడా అంతంత బస్సులు తగ్గించి ఫ్రీ జర్నీ అని పెట్టారు. ఏదో బస్సులు ఫ్రీ అని. ఇంకేమైనాయి? పింఛన్లు ఇచ్చిరా? 6,000 పింఛన్లు, 4,000 పింఛన్లు, 2,500 పింఛన్లు ఇవన్నీ ఇచ్చిరా? చెప్పుకుంటూ పోతాం, రోజు మేము ఏదో చెప్తూనే ఉంటాం మేము. వాస్తవం కూడా ఏమైంది? మరొకటి అనగొద్దు, మరొకటి అంటే మంచి లేదాడా.